బలమైన పామంట చలిచీమల చేత చిక్కి చచ్చెను కదరా అని ఒక సామెత ఉంది. కొన్నిసార్లు చాలా బలం కలిగిన వాళ్ళం అనుకుంటాం, కానీ ఆ గుండె చెదరిపోవడానికి, గుండె బలహీన పడిపోవడానికి ఎక్కువసేపు అవసరం లేదు. ధైర్యము చెడిపోవడానికి, ధైర్యాన్ని కోల్పోవడానికి. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. నా గుండె, నా మనసు బాగాలేదయ్యా, నా హృదయం బాగాలేదు, నా స్థితి బాగాలేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదు, నువ్వు బాగు చేయి అని అడిగితే నీ కుటుంబ పరిస్థితులు ఆయన బాగు చేస్తాడు, నీ మానసిక స్థితిని ఆయన బాగు చేస్తాడు, నీ సంబంధ బాంధవ్యాలను ఆయన బాగు చేస్తాడు. ఇంకొక మాట, వారి గాయములు కట్టువాడు. హీ విల్ బైండ్ దేర్ వూండ్స్ అనే మాట ఉంది. మనుషులు కొన్నిసార్లు మనకు గాయాలు చేస్తూ ఉంటారు. వాడిగల మాటలంట హృదయానికి బలమైన గాయాలు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఫిజికల్గా ఎవరు ఏమీ చేయక్కర్లేదు, కానీ ఒక్క కఠినమైన మాట చాలాసార్లు ఒక డీప్ వూండ్ని, ఒక లోతైన గాయాన్ని మన హృదయంలో చేసేస్తూ ఉంటుంది. అదొక అవమానకరమైన మాట ఉండొచ్చు, తూలనాడే మాట ఉండొచ్చు, ఒక గాసిప్ ఉండొచ్చు. మనం చేయని నేరము మన మీద వేయబడినప్పుడు, ఎవరైనా మనల్ని అపార్థం చేసుకొని భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనకు అయ్యే గాయాలు అవి చాలా లోతైన గాయాలుగా ఉంటాయి. అయితే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, వారి గాయములు ఆయన కడతాడు. హీ విల్ బైండ్ అవర్ వూండ్స్.